వాడిని కిందికి దింపిస్తాం, ముఖ్యమంత్రి దింపియాలి. ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకుంటే పింఛన్ ఏమంటారు? ఇయ్యమనరు. ఇప్పుడు వచ్చింది రాని వచ్చినాక వాని సంగతి చూస్తాం. దేవుడిని ఎట్లా చూస్తాం? ఇబ్బంది ఉన్నది, వాని సంగతి చూసుకోవాలి. కానీ యేసుప్రభుని అయితే వదిలిపెట్టవు. ఎట్లా వదిలిపెడతాం? నువ్వు ఏ దాటినా కూడా నిన్ను వదిలిపెట్టనంటుంది నన్ను. ఎవరు? ఆ ఎల్లమ్మ. ఎల్లమ్మ నీతో మాట్లాడిందా? అరే చేస్తాంటే దేవత కాడికి పోయి అడుగుతాం కదా. పుట్టమ్మ వచ్చింది. అది కాళ్ళ చుట్టూ నేను పెట్టుకోవటంలో కానట్లేదు అని రేచర్ కాళ్ళ చుట్టూ చుట్టుకొని వెనకలేసింది. అప్పటి కాడ నుంచి దేవుడి కాడికి పోయి అడిగి వచ్చి దేవుని నిలబెట్టుకున్నాం. ఎవరు నిలబెట్టుకున్నావు? ఎల్లమని. నానా నాకెవ్వరు లేరు, నన్ను ఎవ్వరు సాగట్లేదు, మరి నేను ఇక్కడనే ఉంటా చర్చి కాడని చర్చి కాడికి రావడం జరిగింది. రావడం జరిగితే అమ్మని బట్టి వాళ్ళ పరిస్థితిని బట్టి ఎవరు లేరని చెప్పి అన్ని వివరాలు కనుక్కొని చర్చి కాడ తల్లిని మరి సాగటానికి నిర్ణయించుకొని ఇక్కడ ఉంచినాం. మేము కలుగును గాక. 92 సంవత్సరాల పెద్ద ఆవిడ, మీరు అందరూ వీడియోలు చూశారు, నిలువుమోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తూ ఉంది. మరి ఆవిడ ఈ ప్రార్థన చేయడానికి గల కారణాలు, ఈ వయసులో కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి నివసించడానికి గల కారణాలు మనం తెలుసుకుందాం. అసలు తల్లిగారు ఎట్లా యేసుప్రభుని నమ్ముకున్నారు? ఈ 92 ఏళ్ళ వయసులో నిలువుమోకాళ్ళ నుంచి ప్రార్థన చేయటం అంటే అంత సాధారణమైన విషయం కాదు. మరి బామ్మ మరి ఈ వయసులో కూడా ప్రార్థన చేస్తుంది. మొన్నటి దినాన నాకెవ్వరు లేరు, నన్ను ఎవ్వరు సాధట్లేదు, మరి నేను ఇక్కడనే ఉంటా చర్చి కాడని చర్చి కాడికి రావడం జరిగింది. రావడం జరిగితే అమ్మని బట్టి వాళ్ళ పరిస్థితిని బట్టి ఎవరు లేరని చెప్పి అన్ని వివరాలు కనుక్కొని చర్చి కాడ తల్లిని మరి సాగటానికి నిర్ణయించుకొని ఇక్కడ ఉంచినాం. మరి చిన్న చితుకులు ఉంటాయి. నీ పేరు పెంటమ్మేనా లేకపోతే ఇప్పుడు అంతకుముందు? పెంటమ్మ. అసలు యేసుప్రభు నమ్ముకోవటానికి అంటే అంతకుముందు పుట్టు క్రైస్తవులా మీరు? మాకు తెలియదు. పద్మశాలిలా? పద్మశాలి కుటుంబంలో నుంచి వచ్చారు మీరు? నాన్న లేడు. అమ్మ చెల్లె. మా నాయన చచ్చినాడు సంజ ఎల్లమ్మ ఉన్నది. పుట్టమ్మ వచ్చింది. అది కాళ్ళ చుట్టూ నేను పెట్టుకోవటంలో కానట్లేదు అని రేచర్ కాళ్ళ చుట్టూ చుట్టుకొని వెనకలేసింది. అప్పటి కాడ నుంచి దేవుడి కాడికి పోయి అడిగి వచ్చి దేవుని నిలబెట్టుకున్నాం. ఎవరు నిలబెట్టుకున్నావు? ఎల్లమని. వాళ్ళు వాసుకోవట్లేదు, ఇడికి వచ్చింది నన్ను చూసి. నేను పెట్టుకోనన్నా, నువ్వు ఏ దాటినా కూడా నిన్ను వదిలిపెట్టనంటుంది నన్ను. ఎవరు? ఆ ఎల్లమ్మ. ఎల్లమ్మ నీతో మాట్లాడిందా? అరే చేస్తాంటే దేవత కాడికి పోయి అడుగుతాం కదా. అడిగిన కాడ చెప్పారు. అంటే పాము ఎమ్మట వస్తుందా? పాము వచ్చింది, మెడమెడకలు చేయటం. అసలు పుట్ట ఇంత పుట్ట ఇక్కడ మీ నాయన బండిన కాడ ఇల్లు కాడ అక్కడ ఇంత పుట్ట, ఇంత గోడ, దానికి గోడ అడ్డం జిట్టు జరుగుద్ది మంచికని. ఆ గోడ మీదకి వచ్చి ఇట్లా నేను కింద పండుకుంటే జోగలు పట్టం ఆ పాము. అట్టా ఆతో చాలా రోజులు బాధపడ్డా. పేచరు కాడ దౌరాలు మంచం పెడతాడు, చేదు లేదు, ఒక ఏది లేదు, మంచిగానే ఉన్నది. కరిస్తే చేదు ఉంటుంది అది పాము అయితే. అది మాయ పాము. ఇప్పుడు అది ఆ దౌరాలంటే చేసా చుట్టుకుంటే యాపాకింది మంచం పెట్టాడు, వేడి తినిపించాడు. ఆడికి పోయినా దగ్గరికి నన్ను చేసకపోయినారు, నేను పోతాను. నాప పోయేటట్టు ఉంటుందా? లే సర్లే. ఈ సోడాల పల్లె చిన్నమ్మ చేసావు, చిన్న ఆయన బట్ట చేసకపోయినారు దొరవారి కాడికి. మంత్రి ఇచ్చిండ్రు, ప్రార్థన చేసి నవ్వులు ఇచ్చి. మంత్రి ఇచ్చిన ఎల్లమ్మ పాము నిన్ను వదిలిపెట్టలే. అటో ఇటో ఇక ఈ కూల కొట్టిండు మంచరగాడి, దీన్ని కూల కొట్టిండు. పొన్న కొమ్మలు వేసేది పుట్ట. మంచరగాడి ఏడొక సాకలోడు చేసిండు, అంత పూల కొడుతుండు. ఇక ఏమన్నట్టానికి వస్తుంది నాకు నష్టం. ఇక నష్టానికి వస్తుంది, జయించలేకపోతున్నా. ఇక ఆ వాడకన్నా పోయి కడ కట్టుకుందాం, ఆడ కిరాయికి ఉండి ఆడ బియ్యం పెట్టి అన్ని అమ్ముడు పోతే నేను ఒక్కదాన్ని కొట్టు ఊళ్ళో అందరు వస్తాను, దీన్ని బాగా చేస్తాను. ఇంకా ఈ శాతాన్ని సూచిస్తుంది. సూచిస్తాం అటో ఇటో ఆడ గోడలు 5-6 టక్కులుగా ఇటుక తోలిచ్చి చేసి ఎంత లెక్క వచ్చేవరకే అవి చూడాలి పోలే అన్న తమ్ముడు
ఉసుక కావాలి అత్తయ్య మరి అని అంటే తీసుకొని పోయినాము. అత్త ఇగో ఇది కట్టాలి అని అంటే పోయినాం, బుగ్గకు పోయినాం. బుగ్గకు పోయే వరకే ఆడిట్టు గెల్లగీసిండ లేదో 2 టాటలు మన్ను పడ్డది, బెట్టగూడింది. ఎవరి మీద? నా మీద. నీ మీద 2 టాటల మన్ను పడదా? లారీల మన్ను, లారీ మన్ను పెద్దలా నీ మీద పడదా? కూలి పడది. మరి ఏ సాధన చేసిందో తెలియదుగా. ఇక నువ్వు దానికి ఎందుకు పోయినావు? మట్టి అంత గడ్డ అంత బెట్ట ఊడింది నా మీద పడదన్నమాట. ఓహో, మట్టి గోడ కూలి నీ నెత్తిన పడది. బొగ్గల బెట్ట ఉండదా? ఇప్పుడు బొగ్గలో గొడ్లకు నీళ్ళు ఆపేయడానికి పోయినావు. ఎడ్ల ముందర నిలబడ్డా, బొగ్గలో ఎడ్ల కాపలా ఉన్నావు. ఆయన ఉంటే ఎడ్ల పక్కన దుగం ఉంది, ఆ దుగం కూలి నీ మీద పడది. కూలి మీద పడది, దుగం కూలి నీ మీద పడది. ఏం కట్టుకోవట్లే? ఇరిగిన కాలు ఎట్టి ఇరిగింది? కూలి కాడ ఆ ఎడ్ల కాడ ఉన్నప్పుడు అది కూలి కాలు మీద పడితే కాలు ఇరిగిపోయింది. ఇగో 7 తుంప మధ్యాహ్నం తుంప ఇది భాగాలుగా ఇరిగిపోయింది. బండిలో పడేస్తాడు, కాలు అంతా సాగిపోతుంది. రంధ్రాలు పడకుండా సాగిపోతుంది, ముందుకు వెళ్ళిపోతుంది. కాలు ఇరిగిపోయింది, 3 ముక్కలైంది. ఇక బండోడు ఇంటికి తీసుకొని వచ్చిండు. కమలాపురం అమ్మాయిన నా బండోడు తీసుకొని వచ్చినాక ఈయన్నే డబ్బులు అడగాల్సి వచ్చింది. అన్ని జీ బ్యాంక్ అన్న తెలగాయన, ఆ జీ బ్యాంక్ అని తీసుకొచ్చిండ్రు. దాంట్లో వేసిండ్రు, పైసలు లేవు. అమ్మ పైసలు అన్న అంటే ఇక వాడిని అడిగిండ్రు, చేసుకొచ్చిండ్రు. పోయినాం 2వసారి కట్టుకి ఈ బ్యాంక్ వెళ్ళి తీసుకొని పోయినాం. 7 కట్టులు అయినాయి, కట్టింది. నెల కట్టుకి 10 నెలలకు 2 నెలలకు ఇప్పాలి. అది ఇప్పేనాడు మా దొరకంటే ఆమె ఇడ్లీలు మినిపిడ్డీను మాంసం అది పూరీలు పట్టుకొని వచ్చింది. వాళ్ళు ఇంట్లో రోతకుంటుంది. నాకు ఇంటనే ఏరట ముడ్డి గడుగుద్ది చేస్తుంది అన్నింటినీ, కానీ రారు. ఇట్లా చూడటం అట్ట పోవటం వచ్చిన వాళ్ళు. అయితే చెట్టు కింద వండుకొని తిన్నారు, చేపిండ్రు. సాగదోలు వచ్చింది, బండి రైలు కట్టదాకా సాగదోలు వచ్చింది. మా చెల్లెను అమ్మ గుబ్బ చెట్టు నిండా గుబ్బలే. ఆడనే పొయ్యి, ఆడనే పంపు, ఆడ తినుకొని చేసుకుంటే ఆమె సాగదోలు వచ్చిండ్రు 2 రైలు కట్టదాకా. మా అమ్మ వచ్చింది, ముందుగా ఒక్కడికి వచ్చింది. మనసాల బండి ఊపిరిపోయింది. మంచిగా దోరకలు పోయి 2 మాటలు నాకు ఏమన్నా తెచ్చేది, రోజు తిరిగేది. ఆమె సాగదోలు వచ్చింది, చచ్చింది. అమ్మ చచ్చిపోయింది అని ఆడుతుంది. రమ్మన్న మొత్తాన్న అమ్మ చచ్చిపోయింది అంటాను. సరే ఆమెను ఎట్లా పారేసినాం, దినాలు చేసినాం, చేపినాక ఇక మళ్ళా నన్ను పడేసింది. కర్ర మీద దింపినాక ఎగురుతున్నా. ఎవరు పడేసారు? దేవుని ఏ సాతాను పడేస్తుంది చేప. ఒక కాలు మీద ఎగురుతున్నా, కర్ర మీద ఎగర హుషారికి. ఇప్పుడు మంచిగానే ఉన్నా. ఒక కాలు మీద ఎగురుతా అంటే మన కన్ను చేసిందో, మళ్ళీ ఏం చేసిండో చేసిండు. మంత్రగాడేనా? నీకు తెలుసా? మొత్తం అయితే ఇక నీకు మంత్రాలు చేస్తా ఉన్నారా? అయితే ఇక నుంచి నాకు ఎట్నో గట్ట ఎగురుతున్నా అయిపోతుంది. ఇక ఎట్లా నేను మంచాలు బండబెట్టి కప్ప కత్తుకున్నాడు. 2 నెలలు బండబెట్టిండు, మళ్ళీ కాలు ఎగురుతుంది నడుతుందని మంత్రగాడు. 2 నెలలు బండబెట్టింది, కప్ప కత్తుకుని బువ్వలేదు, నీళ్ళు అప్పలకు లేదు, నాకు లేదు. అమ్మ దండం పెట్టి నేను అందరిని కొట్టిన కర్ర తీసుకొని, కానీ ఆ పేసుడు వాళ్ళని పిలుచుకురాపమ్మ 3 పిల్లలు అంటే మా చెల్లె పిలుచుకొచ్చింది. అని దండం పెట్టి నేను అందరిని కొట్టి నన్ను దవితో క్షమించి నన్ను రక్షించవా అని చెప్పన్న. ఇంటికి పోయి అత్తమ్మమ్మ అన్నది సముద్రం తీసుకొని వచ్చిండ్రు, ప్రార్థన చేసిండ్రు. మరి కేశాపురం నుంచి అయ్యగారిని పిలిపిస్తాను అన్నది, 2 సంవత్సరం తెచ్చుకోను చెప్పి భద్రమ్మని చెప్పించిన. ఆ చుక్కున్న దానికి 100 కొబ్బరి నుండి పోసిండ్రు. మరి కళ్ళల్లో ఒళ్ళంతా చేసి ప్రార్థన చేసిపోయినాక ముఖం చెల్లి కొద్దిగా వచ్చింది. అప్పుడు లేచి కూర్చున్నప్పుడు 2 నెలలు మంచాను అంటే అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తే లేచి కూర్చున్నావు. కూర్చున్నా గుంజుకో అమ్మ అంటే గుంజుకొని చిన్నగా మంగం ఇట్లా పడ్డావు. ప్రార్థన పోయినా అట్ట ఇంకోటి పోయినా. ఇక అయ్యగారు ఎగురు గంతులు పెడతాను, నాకు గంతులు వస్తాయి. ఎగిరి గంతులు వేస్తాను. ఇక అటు పుణ్యకాలు ప్రార్థనకు వస్తానేమో నా కర్ర మీదనే అటు బంగ్లా తండకు పోతాను, దేశ తండకు పోతాను నడుచుకుంటానే. అయ్యగారు నా వెనక, నేను ముందు ఆయన విశ్వాసాలు వెనక అట్టా పోతాను. పోతా చిన్న నీళ్ళు వేసిన. నీకు బంధువులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. మరి వాళ్ళ దగ్గరికి ఎందుకు పోవట్లే నువ్వు? పోతే వాళ్ళు ప్రార్థన చేయండి లేదు ఆడ. ప్రార్థన చేయకపోవటం నేను వచ్చిన. నేను నడిచే కాళ్ళు వేసి ఇద్దరికి వచ్చిండ్రు. నిన్ను జాతాను అన్నారు ఎవరైనా? సాదరు. ఎందుకు సాదరు? ఎందుకు సాదరంటే
ప్రార్థన చేస్తుంది మాకు చికాకు లేస్తుందని నేను అర్జాకాళ్ళు లేచి ప్రార్థన చేసుకుంటే వచ్చి మంచాలు చేసుకున్నది ఇంట్లో నుంచి వచ్చి. ఇప్పుడు మా పెంట మెడిపోయిందని అడగరా? అడిగి ఒకసారి రారు అన్న నేను చెప్తున్నాగా. అంతేనా? రారు. ఇప్పుడు నువ్వు పోయి నా దగ్గరికి ఎందుకు రావాలనుకున్నావు పెంటమ్మా? ఎందుకు రావాలనుకుని రావాలనిపించింది, చూసిన మనసు చిన్నప్పటి కానీ మనసు చూసిన కాబట్టి రావచ్చు వచ్చింది. మీ నాయన గురించి అట్లా అనుకూలం కలిసింది అట్లా రావాలని వచ్చిన. నాకు నువ్వు కావాలి, నువ్వు తప్ప నాకేమనిపించదు నాకు. సరే, ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడైనా కనపడ్డా నీకు? చిన్న ఈపు జరిసేది అటు ఇటు మాట్లాడి పరిశుద్ధాత్మ కూడా వందుకున్నా కానీ ఇప్పుడు నీకు ఎవ్వరు లేరేగా? చాలా మంది ఉన్నారు, ఎవరు చూసుకొని చెక్కలేదు. వాళ్ళు పడిపోతే సాధాలు సత్తదని బొంత వాళ్ళ బాధ. ప్రార్థన చేస్తుంది మాకు కింద బొట్లు రెండు బొట్లు పెట్టుకుంటే వాళ్ళు ఆకరించలేకపోతారు నన్ను. వాళ్ళు 10 నిమిషాలు నేను 10 నిమిషాలు. ఇప్పుడు నేను బాబుతే సంస్కారం తీసుకొని తెల్ల చీరతోని పోతే మా మరిది అన్నాడు, ముండోళ్ళు వచ్చిన అదే చీరతో తాళం వేసి వచ్చిన ప్రార్థన కూర్చొని నా సంస్కారం తీసుకుని ఇదే బస్సు ఎక్కిపోయినా. ముండోళ్ళు వచ్చిన పూలు పెట్టుకోకుండా తెల్ల బట్ట కట్టుకొని పూలు లేకుండా బొట్టు లేకుండా తెల్ల బట్టలు ఎంత బాగా వచ్చినావు అన్నాడు మా మరిది. ఇంకంటే నాకు అంత నాకు మామిడి చెట్ల ఇంటికి వచ్చి మామిడి చోట్ల ఉన్న వాళ్ళకి ఇచ్చేసాను ఇక నేను ఆ బట్టని. మనకి ఇట్నే పోతా అంటే ఇట్నే అంట పోతా అంటే వస్తా అంటే అట్నే అంటారు. అది నాటి ఎందుకు పడాలి మరి పోతాంటే వస్తాంటే ఇది చిన్న సాక్ష్యం ఇది. నేను ఓపిక చాలటం లేదు ప్రార్థన చేస్తానికి. అంతేనా? చేయాలని ఆబుద్ధి వస్తుంది కానీ చేయలేకపోతున్నా. ఇప్పుడు నీకు మంచి అయినా చెడైనా ఏదైనా నేనే చూసుకోవాలి ఇక. ఏసయ్యా 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 హల్లెలూయా 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 చిన్న గొర్రె పిల్లని నేను ఏసయ్యా మెల్లెగా నన్ను నడుపు ఏసయ్యా చిన్న గొర్రె పిల్లని నేను ఏసయ్యా మెల్లెగా నన్ను నడుపు ఏసయ్యా పచ్చిక పల్లెగల పాడు ఉండబెట్టి జీవజలములకు నడిపిన నా ఏసయ్య ఏసయ్యా 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 హల్లెలూయా 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 హల్లెలూయా. నేను ఎవ్వరు చూడట్లేదా పెంటమ్మా? ఎవరు చూసినా నాకు కలవట్లేదు. ఎవరు మూతపోయి ఎవరు వేయట్లేదా? వేయరు, నాకు కలవదు. వాళ్ళు 2 బొట్ల మీద 2 బొట్ల కింద పెట్టుకునే వాళ్ళు అనుకో నెక్స్ట్ వాళ్ళకి ఏదో ఒకటి ఉంటా ఉంటుంది వాళ్ళు ఉదయంలల్లా. ఇప్పుడు ఏదైనా అనాథాశ్రమాలు చేరొచ్చుగా పెంటమ్మా? నా ఆలోచన పంపించు. అదే పోతావా? పోను. ఎందుకు? ఆడ 100 మంది గలీజులు ఉంటుంది. చేతగా నడవ చేతగా కథలు లేని కానీ గలీజు నాకు పంపుతారు. మరి ఇప్పుడు అనాథాశ్రమంలో అంతమంది ఉంటారు కదా, వాళ్ళు చూడరు. వాళ్ళు ఎట్లా ఎందుకు చూస్తారు? మరి ఇంకేం మరి కలవదు. ఇప్పుడు నేనైతే చూస్తున్నా. ఇప్పుడు అందరు అయిపోయారు, నేనున్నా. ఇప్పుడు నీకు యేసుప్రభు నమ్ముకుంటే పింఛన్ ఏమంటారు వాళ్ళు? అదే ఏమో అంటారు. ఒకవేళ నాకు 30 రూపాయలు 70 200 2000 4 రూపాయలు కానీ పోయింది. నువ్వు అనుకుంటానే నువ్వు దేవుడు కూడా అది కాదు. ఇప్పుడు పింఛన్ ఏనంటారు, అప్పుడు ఏం చేస్తావు? యేసుప్రభు నన్ను నమ్ముకో లేకపోతే పింఛన్ వదులుకో అంటారు అనరు. ఒకవేళ అంటే యేసుప్రభు నిలబెడతావా? యేసుప్రభు తీసుకొచ్చి పెడతాం, వాడిని కిందికి దింపిస్తాం, ముఖ్యమంత్రి దింపియాలి. అట్లా కాదు. ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకుంటే పింఛన్ ఏమంటారు? ఇయ్యమనరు. ఇప్పుడు వచ్చింది రాని వచ్చినాక వాని సంగతి చూస్తాం. దేవుడిని ఎట్లా చూస్తాం? ఇబ్బందిగా ఉన్నది. వాని సంగతి చూసుకోవాలి కానీ యేసుప్రభుని అయితే వదిలిపెట్టవు. ఎట్లా వదిలిపెడతాం? యేసుప్రభు నన్ను నమ్ముకో లేకపోతే పింఛన్ వదులుకో అంటారు అనరు. ఒకవేళ అంటే యేసుప్రభుని వదిలిపెడతావా? యేసుప్రభుని తీసుకొచ్చి పెడతాం. వాడు బత్తాలు కొన్ని దొక్కుంటాడు, వాడు ఒక దగ్గర తొక్కుంటావా? కేసీఆర్ని ఆడవాళ్ళందరూ. చెప్పు. ఇప్పుడు పెంటమ్మ, ఇప్పుడు నువ్వు ఆదివారం నాడు ప్రార్థన పోకుండా ఉంటావా? ఏ వారం ఒకలేను. ఎప్పుడైనా ఆదివారం ప్రార్థన వదిలిపెట్టినవా? వదిలిపెట్టలే. ఎందుకని? అంటే సమయం తల పోసుకుని పోయేది. కానీ చెయ్యి నరికేసే కాడికి వచ్చింది ఒకసారి. ఎందుకు? అయితే ఇక చేతులు వాళ్ళే స్నానం చేసి చేపించి వాళ్ళే తీసుకొని పోయేది చర్చికి.
ఇది ఎత్తు మెట్ల ఇల్లు తీసుకున్న కిరాయికి ఈ జల్లని మొత్తం ఎదురుగా తీసుకుంటే ఆ చెట్టుకి రెండేమో చిక్కుడిత్తులు పెట్టిన, రెండేమో అనపిత్తులు పెట్టిన, ఒకటేమో అచ్చపాత్రకు సరిత్తు పెట్టిన. ఏమో కాయలు కాసింది, కోసినోళ్ళు ఎవరు ఉడకబెట్టుకుందాం. అయితే రోజు ఒక అరసుడు రాచని కింద ఈ కింద పట్టి దెబ్బతని ఇంత పుండు అయింది. రోజు అరసుడు ఉడకబెట్టుకోవటం అన్న తాళి పెట్టి తినటం. ఈ పుండు ఈ చెయ్యి ఇంతలా అయింది. ఈ చెట్టు ఇట్ట పెట్టుకొని పడి ఎవరు మొదలు చెల్లెలు చేసిన లేదు. తెల్లారి పదవి ఇంతేమట్టు గెలికల వాళ్ళు అన్నారు పెంటమ్మ నేను పాలు తెచ్చుకుని వాకిలు ఇంత చేత కాకుండా వాకిలు తెచ్చుకునేది, పాలు తెచ్చుకున్నాక వాళ్ళని లేపేది నేను. అయితే పెంటమ్మ మమ్మల్ని లేపేది ఏంది లేవట్లేదు. ఇంట్లోకి వచ్చి అరే పెంటమ్మ లేవాలి, చెల్లి తీరా వాళ్ళ కుట్టుకోళ్ళకి చేద్దాం ఫోను అని చేస్తే వాళ్ళు వచ్చారు. బండి కావాలన్నా యాన్ తేవాలన్నా అన్నారు. ఏమైందంటే కింద పడదాను, చెయ్యి లేవటం లేపితే లేవటం అని చెప్తే యాన్ తెచ్చారు. డాక్టర్ ఇంటికాడ వచ్చింది. ఆ డాక్టర్ చెయ్యి కొట్టాలి చంద్రయ్య, ఇది రాదు, చెయ్యి మనం చేసేది కాదు. అబ్బో అది మా వాళ్ళు శాఖ దీన్ని చెయ్యరు, నువ్వు చెయ్యి నిలబెట్టాలి, నువ్వే చెయ్యాలి డాక్టర్ అని వాళ్ళని పట్టుకున్నాను. చెయ్యి ఏడగాయాలి. ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్నాక కష్టాలు రాలేదా? ఇక ఏ కష్టాలు వస్తానే ఎదుర్కొంటూ వస్తానే చెదురుకుంటూ వస్తానే ఉన్నా. ఎన్నైనా వచ్చా ఎదుర్కొంటూ వస్తానే ఉన్నా. బాగా గజాలు నడుతుంటే ఇప్పుడు బాకీలో పోతా తండలు. పెళ్ళైందా పెంటమ్మ గారు? ఎప్పుడో 50 ఏళ్ళ కింద పెళ్ళి అయ్యి ఒకటి చేపలు మా మొగడు వాళ్ళకి వీళ్ళకి పెడతంటే చేసింది వాళ్ళు చెప్తే వాళ్ళు తీసేసరికి పెట్టే భుజాన్ని పెట్టి వెళ్ళింది. నేను నా కళ్ళే లేదు, కాళ్ళు నడవలేకుండా నేను ఆయన అర్థాలు అట్లా వదిలేసిన. నువ్వు వదిలేసినావా? ఆయన పోయిండు పెట్టే భుజాన్ని పెట్టుకుని అలా. నీ బాధ తట్టుకోలేకపోయిందా నువ్వు? ఆ బాధ కాదు, దొంగతనం నేను చేపలు వెళ్ళబోసుకొని పోయి మందికి పెట్టేది నేను బేరం చేస్తంటే. ఇంతే చేసి దొంగతనం మంచితనం కావచ్చుగా. అరే నేను డబ్బులు ఇచ్చినవి పోతాను, ఎత్తపోయి తాగి వస్తాడంటేనేమో చిన్న పొలాయి సోడాల పొలాయి చిన్నమ్మ పెద్దమ్మళ్ళ కాడ. అది తాగి రావటం చేయటం, ఇది తీసుకుపోవటం పెట్టడం. నేను చేసిందోళ్ళకి చెప్పిన, వాళ్ళు అరిసిండ్రు. నేను ఆయనే ఉన్నా. ఇంటికి వచ్చి పెట్టే బుద్ధాన్ని పెట్టుకుని పోయిండు. 60 రూపాయలు చీరలు. ఒక్క మాటకి వెళ్ళిపోయిండా? నేను ఒక్క మాట నేను మాట్లాడలే, చేసిందోళ్ళకి చెప్పిన. ఇంటేమంటున్నాడు వాళ్ళతో తిట్టించినావు? తిట్టించిన అంటే మరి వాళ్ళు నాకంటే నువ్వు ఎప్పుడైనా సరే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్పి తిట్టిస్తూనే ఉంటావు అనమాట. మరి ఎవరికి వచ్చి తెలియదు. మరి ఇంట్లో దొంగతనం చేస్తే ఇంట్లో మాలు తేలొద్దా? అంటే ఇప్పుడు ఏ విషయమైనా సరే వచ్చిన వాళ్ళందరూ చెప్తూనే ఉంటావు. ఎట్ట మాలు ఎట్టను ఇన్ని డబ్బులు చేసుకొని బెదవాడ పోయి చేస్తాను, మానకోడ పోయి చేస్తాను, ఖమ్మం పోయి చేస్తాను, కొత్తగూడెం పోయి చేస్తాను. నేను ఎన్ని సెలబడేది కానీ వాళ్ళు ముగ్గురు చాటాను కదా. మైండ్ ఉండొద్దా కొంచెం మాలు ఎట్ట చేద్దని? ఇప్పుడు దెబ్బకి మీ ఆయన పోయిండు కదా, పోనీ నేను రచించుకుంటూ వస్తూనే ఉన్నా. అంతేనా? అంటే ఇప్పుడు రచించుకోలేకున్నాడు. అంటే నీ చేపల కోసం మీ ఆయన వదిలిపెట్టిన? చేపలే కాదు, కోడిగుడ్లేక సిగరెట్ పెట్టాక అన్నీ ఇచ్చుకుంటూ వస్తాడు. వదిలి నేనేం చేయించాలి ఇట్లున్నది ఈ కథ అని చెప్పిన. పోనీ మరి పోతే ఏం చేస్తాను? ఏదో ఒకటి పోతాంటే వస్తానే చేసుకొస్తూనే ఉన్నా. కొత్తగూడెం చేసుకొస్తాను కానీ ఇప్పుడు 50 ఏళ్ళు అయింది. ఇంకా ఎల్లమని పెట్టుకున్నావా నువ్వు? ఎల్లమని పెట్టినావా? ఎల్లమని పెట్టిన 10 ఏళ్ళు పెట్టిన. ఇక వాడు మంత్రకాడ కూలగొట్టిండు అంత కూడా. గుడి కట్టినావా? గుడి కట్టడానికి అదే పుట్ట మంచిగా పెట్టుద్ది అంటున్నాము. రకరకాలుగా కలిసి వచ్చినట్టుగా పొన్న కొమ్మలు ఒలిగే, తమాషగా పూల చెట్టు ఒలిగే రకరకాలుగా వేసుకుంటూ వచ్చిందని అంత గుంజిపోయింది. చేతబడి గుంజిపోయింది. ఎవరు చేశారు చేతబడి? ఉన్నాడు, శాఖలు ఉండాలి మా ఇంట్లో. అంతేనా? ఇప్పుడు ఉన్నాడా? సచ్చిండు, ఈ మధ్యన తెచ్చిండు 2 నెలల క్రితం. ఈ శాఖల ఆయన పేరు వాళ్ళ చుట్టాలే, వాళ్ళ చుట్టాలే, తిరుపతి చుట్టాలు. నీకు ఎన్ని ఏళ్ళమ్మా? 90 ఏళ్ళు. యేసునికి స్తుతి 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 స్తుతి, స్తోత్రాలు 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 స్తోత్రాలు, యేసునికి స్తోత్రాలు స్తోత్రాలు, వందనాలు వందనాలు వందనాలు, యేసునికి వందనాలు, యేసునికి వందనాలు, యేసు అయానికి స్తుతులు.